మొన్నటిదాకా వాకౌట్లు, వార్నింగ్లు, సస్పెండ్లు చేసుడు, లొల్లులు, పంచాయతీల మీద నడిచిన మన తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ 5 బిల్లులు ప్రవేశపెట్టిర్రు. మరి ఆ బిల్లులు ఏంటి, వాటి మీద ఎవరైనా లొల్లులు, పంచాయతీలు పెట్టుకున్నారా, అటు కారు పార్టీలు ఏం మాట్లాడిర్రు, ఇటు సర్కారు ఏం మాట్లాడింది అనేది ఆ ముచ్చట్లేందో పురా గడుచుకొని వద్దాం పారి. 4వ రోజు తెలంగాణ అసెంబ్లీ పాటలు, వాకౌట్లు, బిల్లులు, లొల్లులతోని జోర్దార్గానే నడిచింది. అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టక ముందే వాకౌట్ చేసిర్రు ఎంఐఎం ఎమ్మెల్యేలు. This government is really failing to conduct the house and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. అగ్గ ఇన్నరా, అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తలేరాట, మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారట. అసలు అసెంబ్లీని నడుపుట్ల చేయిపాటి సర్కారు ఫెయిల్ అయిందట. ఇది గాంధీ భవన్ కాదు, అసెంబ్లీ. అసెంబ్లీలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారు అని గట్టిగానే గరమై వాకౌట్ చేసిండు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సారు. ఇక ఇవాళ అసెంబ్లీలో మొత్తం 5 బిల్లులు ప్రవేశపెట్టిర్రులో చేయిపాటి సర్కారులు. బీసీలకు చదువు కొలువులలో 42% రిజర్వేషన్ బిల్లు, రాజకీయాలలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు, తెలుగు యూనివర్సిటీకి పేరు మార్పు బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టిర్రు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లుకు కారు పార్టీలు కూడా మద్దతు ఇచ్చిర్రు. గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, నా మిత్రుడు, మా జిల్లా శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే, బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నరా, ఈ బిల్లు కోసం పార్లమెంట్లో రాహుల్ గాంధీ సార్ కూడా గట్టిగా కొట్లాడాలన్నట. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు మీద పువ్వుపాటి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్న గట్టిగానే ఫైర్ అయిండు. మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక పేరు మార్పు ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న గీ తీరుగా మాట్లాడుకొచ్చిండు. మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ, పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య గారి పట్ల కానీ, ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము, నమ్మకము, విశ్వాసం ఉన్నది. అందుకే ఈ సభ ద్వారా తమరి అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. సికింద్రాబాదు, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్, రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చెల్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్కి మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. ఇక అసెంబ్లీలో అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సారు
గురుకులాల గురించి ఒక పాట కూడా వాడిండు. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం. ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి, కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం. ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ఆలయం ఆలయం అనుకుంటా సార్ మంచిగానే పాట పాడిండు. కానీ ఈ నడుమ గురుకుల హాస్టళ్లలో పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్ అయ్యి దవాఖానలో పడ్డ ముచ్చట్లు సార్ కంచె వాళ్ళేదా ఏంది? పురుగులన్నం నీళ్ళ సాంబార్ అనుకుంటా చాలా మంది విద్యార్థులు రోడ్ల మీదకి కూడా వచ్చిర్రు. ఆ ముచ్చట కూడా సార్ సేవలో వాళ్ళేదా ఏంది అని అంటున్నారు సారు పాటలు ఇన్నోళ్ళు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లు మీద అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినందుకు శనార్థులు చెప్పిండు సీఎం సారు. ఒకటి, విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదే విధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి చూడాలే బీసీ రిజర్వేషన్ బిల్లు ముచ్చట్ల అన్ని పార్టీలోళ్ళు సర్కారోళ్ళు కలిసి సెంట్రల్ సర్కార్తోని ఏ తీరుగా కొట్లాడతారో. గీసారి ఏంది గాడ కూర్చున్నాడు? అరే వీళ్ళని చూస్తే ఇంకా భలే చిత్రంగా ఉన్నారు కదా. అగో ఏందా రాముల తాత గంతగనం పరిశాన్ అవుతాడు ఏంది అని చెప్పి మీరు కూడా పరిశాన్ అవుతారా ఏంది? ఏం లేదులా, కారు పార్టీలు జనాల కోసం చేస్తున్న ఇరైటి నిరసనలను చూసేది ఉంటే మీరు కూడా పరిశాన్ అవుతారు. కాకపోతే ఈ ముచ్చట చూడరు, మీకే అర్థమవుతుంది. చూసిర్రా కారు పార్టీ ఎమ్మెల్సీల ఎర్రైటి నిరసన ఎట్లున్నదో. మెడల ఎండు మిరపకాయల దండలు వేసుకొని శాసన మండలి కాడ గీ తీరుగా నిరసన చేసిర్రు. తెలంగాణలో పోయిన సీజన్లో 4 లక్షల ఎకరాలలో మిర్చి సాగైతే ఇక ఇప్పుడు ధరలు చక్కగా లేక 2,40,000 ఎకరాలలోనే మిర్చి పంట వేసిర్రట. అవు మరి పాపం చాలా మంది రైతులు మిర్చి పంటలు వేసి ఇప్పటికే అప్పుల పాలయ్యారట. అందుకే రైతుల తిప్పలను అర్థం చేసుకొని మిర్చి పంటకు 25,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పియాలి. మిర్చి రైతుల కోసం చేయిపాటి సర్కారోళ్ళు సెంట్రల్ సర్కార్ మీద ఒత్తిడి తేవాలి. అట్లనే మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి తీసేసి తిండి పంటల లిస్టులో చేర్చాలి. మిర్చి పంటను బయటి దేశాలకు ఎగుమతి చేసేందుకు సర్కారోళ్ళు చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేసిర్రు కారు పార్టీలు. మరిగా తెలంగాణ అభివృద్ధి కోసానికి 30 సార్లు కాదు 300 సార్లు అయినా ఢిల్లీకి పోతా మోడీ సార్ని కలుతా అని అన్నాడు కదా సీఎం రేవంత్ అన్న. మరి మిర్చి రైతుల బాధను సెంట్రల్ సర్కార్కు అర్థమయ్యేటట్టు చెప్తాడో, వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చేదాకా కొట్లాడతాడో చూడాలి. ఇక వీళ్ళ నిరసన ఇట్లుంచే గీడ జుడిర్రి. డంపింగ్ యార్డు తీసేయాలని చెత్త కుప్పల కూర్చున్నాడు కారు పార్టీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్న. పట్నంలో ఉన్న మత్స బొల్లారం శ్మశానంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిర్రట. ఈ డంపింగ్ యార్డు చేయబట్టి ఈగలు దోమలు మోపై ముక్కు మూసుకుపోయే కంపుతోటి మాకు అడ్డమైన రోగాలు వస్తాయి అని చుట్టుముట్టున్న జనాలు మస్తు మార్ల మొత్తుకున్న ఎవ్వరు పట్టించుకుంటలేరట. అందుకే జనాల తిప్పలు సర్కారోళ్లకు తెలవాలని గిట్ల చెత్తల కూర్చుండి ధర్నా చేసిండు ఎమ్మెల్యే సారు. మొత్తానికి గిత్తున్నాయి చూడిర్రి జనాల కోసం కారు పార్టీలు చేసిన ఎరైటి నిరసనలు. మరి జనాల గోడు ఇనని సర్కారోళ్ళు వీళ్ళ ఎరైటి నిరసనలను చూసన్నా పబ్లిక్ మేలు జరిగే పని చేస్తారా చూడాలి అని అనుకుంటున్నారు ఇవి చూస్తున్న పబ్లిక్. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా శాన జాగలల్లా కట్నం పేరు మీద ఆడివిల్లలకు అత్తింటోళ్ల పోరైతే తప్పుతలేదు పోన్రి. ఇగో గిడ చూసిండ్రా, కట్నం కోసం కోడల్ని అత్తమామలు ఎట్లా ఇంట్లోకించి బయటికి వెళ్ళగొడుతున్నారో
లగ్గమప్పుడు మాట్లాడుకున్న కాడికి వెట్టే పెట్టుబోతులన్నీ వెట్టిరట గిమె పుట్టింటోళ్ళు. అయినాసుతో ఇంకా కట్నం కావాలని దినాం కోడల్ని గీ తిరగ పోరు పెడుతున్నారట అత్తింటోళ్ళు. యూపీ జలాల్పూర్ కాడ జరిగింది ఇది. 6 నెలల కిందటే గీమెకు లగ్గమైందట. ఇక లగ్గంలో పెట్టే పెట్టుబోతులన్నీ బరాబరే పెట్టిరట. సొమ్ములు, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొనిచ్చి మరీ బిడ్డను అత్తగారింటికి తోలిరట. గింతగానం పెట్టిబోతులు పెట్టినాక కోడల్ని మంచిగా చూసుకునేది పోయి అత్తమామలు ఇంకా కట్నం దేవాలని దినం మస్తుగా టార్చర్ పెట్టిరట. అయితే నేనెందుకు ఇంట్లోకేంచి పోవాలి అనుకున్న కాడికి మా అయ్యవ్వలు పెట్టుబోతులు పెట్టి లగ్గం చేసిర్రు. మళ్ళాగిప్పుడు ఇంకా కట్నం దెమ్మంటే ఏందన్నట్టని గరమై పోలీసులకు కంప్లైంట్ చేసిందట కోడలు. కట్నం తీసుకురాకపోవడే కాకుండా మా మీదనే పోలీసులకు కంప్లైంట్ చేస్తావా అని కోడలు సొమ్ములన్నీ గుంజుకొని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టిరు గిట్లా. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అత్తింటోళ్ళు అందరినీ అరెస్ట్ చేసి 4 అరుచుకుంటే సక్కగైతారని అంటున్నారు ఇది చూసినోళ్ళు. ఇట్లా కట్నం కోసం కోడన్లను తిప్పలు పెట్టే అత్తింటోళ్ళు లోకం మీద ఇంకెంతమంది ఉన్నారో పోన్రి. తిండి కోసం కోతులు ఎట్లా మనసుల్ని ఆగం పట్టిస్తాయో మనందరికి ఎరకైందేనాయి. ఇక మన తాన సంచులు కనిపించినాయంటే చాలు అందులో ఏమున్నాయోనని ఆలోచన చేయకుండానే ఎత్తుకపోతుంటాయి. అయితే గసొంటప్పుడే కోతుల్ని ఎట్లా డీల్ చేయాలనో ఆలోచన చేయాలి. ఇగో గిడ చూసిండ్రా గీన ఫోన్ ఎత్తుకపోయిన కోతిని ఎట్లా డీల్ చేసిండో. యూపీలున్న గుళ్ళను చూసేందుకు పోయిండట గీ టూరిస్టు. ఇక ఆడ ఫోన్ తోటి ఫోటోలు తీసుకుంటుంటే గీ కోతొచ్చి ఫోన్ ఎత్తుకపోయి గోడ మీద కూర్చునే వరకు మస్తు పర్షాన్ అయిందట. అయితే కోతిని కొట్టకుండా తిట్టకుండా ఫోన్ తీసుకోవాలని ఆలోచన చేసిండట. ఇక ఎంబటే అన్న బ్యాగులున్న జ్యూస్ ప్యాకెట్లను కోతికి ఆశ చూపెట్టిండు. వాటిని మీదికి ఇష్టేసే వరకు దాన్ని అందుకొని ఫోన్ను కోతి కింద వారేసింది గిట్లా. ఇక మొత్తానికి 10 రూపాయల జ్యూస్ ప్యాకెట్ తోటి 1000 రూపాయల ఫోన్కు ఏం కాకుండా కోతి దగ్గరికి ఎంచి తీసుకున్న గీనను చూసి ఆడునులందరూ మస్తు తారీఫ్ చేసిండ్రు. పెంకుటిల్లంటే ఎట్లుంటదుల్లా అన్ని మట్టి గోడలు, దూలాలు, ఫ్లోర్ లేకుండా వెనకటి పద్ధతిలోనే ఉంటుంది కదా. కానీ గీడున్న పెంకుటిల్లు అయితే 5 స్టార్ హోటల్కు ఏం తక్కువ కాకుండా ఎట్లున్నదో చూడున్ రోపారి. అయితే పల్లెటూరులో కూడా పట్నం లెక్క ఇల్లు వేసుకోవాలని అనుకున్నాడు అటోగా ఆయన. ఇంకేంది ఏం ఆలస్యం లేకుండా ఇల్లు మొత్తం గీ తీరుగా మార్చిండు. ఇంట్లో కబ్బోర్డ్లు, సోఫా సెట్లు, LED లైట్లు, హాల్లో పెద్ద టీవీ, గచ్చు మొత్తం లైట్స్, మోడ్రన్ బెడ్రూము, కిచెను, బాత్రూము గిట్లేది చూసినా పట్నంలో ఉన్నట్టే స్టైల్గా వేయించుకున్నాడు. మరి ఇల్లు ఏడుందో ఏమో కానీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చూసిన వాళ్ళందరూ మస్తు పరిశాన్ అవుతుంటే అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఆనకాలంలో మీదికెంచి మట్టి కింద పడితే ఇంట్లోన్న సామాన్లు ఖరాబ్ అవుతుంటాయని అనబట్టిండ్రు ఇంకొందరు. కానీ పెంకుటిల్లును కూడా గీ తీరుగా మార్చిందంటే తారీఫ్ వేయాల్సిందే పోన్రి. తెలంగాణ లీడర్లకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పిందుల్లా. తిరుమల ఎంకన్న దర్శనాలకు సిఫార్సు లెటర్లను టీటీడోళ్ళు అనుమతిత్తలేరని గిన్నొద్దులు బగ్గనే గరమైనరు కదా తెలంగాణలో లీడర్లందరూ. అయితే తెలంగాణ లీడర్ల సిఫార్సు లెటర్ల మీద తిరుమలకు వచ్చే భక్తులకు కూడా దర్శనం కల్పియాలని టీటీడోళ్ళు ఇయ్యాల నిర్ణయం తీసుకున్నారు. ఇక మార్చి 24 కెంచి అన్ని అమలు చేస్తారట. సోమ మంగళవారల్లా VIP బ్రేక్ దర్శనాలు, బుధ గురువారల్లా 300 రూపాయల ప్రత్యేక దర్శనాలకు అనుమతి ఇస్తామని చెప్పుకొచ్చిండ్రు టీటీడోళ్ళు. అయితే ఒక్కో లీడర్కు రోజులో ఒకటే లెటర్ పర్మిషన్ ఉంటుంది. ఒక్కో లెటర్ మీద 6 భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని చెప్పుకొచ్చిండ్రు టీటీడోళ్ళు. మొత్తానికి గిన్నొద్దులు తెలంగాణ లీడర్ల లెటర్ల మీద రచ్చైన ముచ్చటకు టీటీడోళ్ళు శుభం కారట వాళ్ళకిండ్రు పోన్రి. శాసన మండలి సాక్షిగా ఆడోళ్లకు 2500 ఇయ్యలేం, తులం బంగారం కూడా ఇయ్యలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కుల్ల చెప్పిండు. ఇగో కావాలంటే మీరే నూర్రి. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి 1,00,000 రూపాయలు సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష.
కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని, మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. సార్, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. సార్, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విన్నారు కదా అక్కలు చెల్లండి, ఇక మీకు 2500 తులం బంగారం వస్తుందని చెయ్యి పార్టీ వాళ్ళు ఇస్తారని ఇంకా ఆశపడేరు మరి. ఆగో, బస్సు కింద నక్కిన గీ మూత వారేవలో గాని డీజిల్ చోరీ అయ్యనీకో లేకపోతే స్టెప్నీ టైర్ను ఎత్తుకమోనీకో దాని కింద దూరిండి అనుకునేరు. కాదు, జర్నీ చేయనీకే బస్సు కింద దూరి టైర్ పెట్టే జాగలజొచ్చిండట. గిట్లా ఏపీలున్న కొత్త చెరువుకెంచి హిందూపురం పోయే ఆర్టీసీ బస్సులుగా అనొచ్చింది ఇది. ఆగో, మొఖం చూస్తేనే కానొస్తుంది ఇరుగదాగి అన్నట్టు. మరి బస్సులో కూర్చొని పోతే టికెట్కు పైసలు అడుగుతారు, గదేదో బస్సు కింద వండుకొని పోతే గా టికెట్ పైసలు కూడా మిగులుతాయి. ఇంకో పెగ్గుకైతే అనుకున్నాడో ఏందో కానీ గీ తిరగ వేసిండు మూతవారి. మరి ఎప్పుడు ఎక్కిండో ఎక్కడెక్కిండో తెలియదు కానీ 15 కిలోమీటర్ల దాకా అట్లనే వండుకున్నాడట. అయితే తొవ్వ వంటి బండ్ల మీద పోయేటోళ్లకు బస్సు కిందేదో కాళ్ళు కనబడే వరకు ముచ్చట్ను డ్రైవర్కి ఎప్పిండ్రట. ఈ ఎంబటే బస్సు నాపి చూసే వరకు ఆడ నత్కిన గీ మూతవారిని చూసి మస్తు పరిశాన్ అయినరట. అరే ఏ మనిషి ఉన్నవరా, టికెట్కు పైసలు లేకపోతే ఎవరినన్నా అడుక్కోవాలి, లేకపోతే నడుచుకుంటూ పోవాలి, అంతేగాని ఇరుగదాగి బస్సు కిందమంటే ఆయనత సొలిగి బస్సు టైర్ కింద పడితే ఎట్లా అని బగ్గనే సొట్లు పెట్టిండ్రట అందరూ. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు టికెట్ పైసలు తప్పించుకోనికి మందుబాబు ఐడియా మంచిగానే ఉన్నది పోన్రని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. కానీ బిర్రుగా తాగినా కూడా 15 కిలోమీటర్ల దాకా కింద పడకుండా బస్సు కింద ప్రయాణం చేసిండంటే తారీఫ్ వేయాల్సిందే పోన్రి. ఆ పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా ఎత్తున్నాయి. ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉంటుంది మన HM TV.